ఫైరింగ్ రేంజ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా పోలీస్ సిబ్బందికి ప్రతి సంవత్సరం ఫైరింగ్ ప్రాక్టీస్ ఉంటుందని, ఇందులో భాగంగా మెదక్ సిబ్బంది ఫైరింగ్ చేసేందుకు సిద్దిపేట జిల్లాలోని రాజగోపాల్పేట్ వద్ద ఉన్న ఫైరింగ్ రేంజ్ నందు ఫైరింగ్ ప్రాక్టీస్ కు వెళ్లేవారని, కానీ ఇప్పుడు ఇక్కడ రాళ్లు రప్పలతో ఉన్నదాన్ని కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు కృషి చేసిన జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక దృష్టి వహించి పోలీస్ సిబ్బందికి ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు భూమిని కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సిఐలు, ఎస్ఐలు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫైరింగ్ రేంజ్ నీదే కదా ప్రాక్టీస్ ఫోటో తీసుకున్నాను. ఎందుకంటే ఫైరింగ్ రేంజ్ అనేది చాలా ముఖ్యం మనకి పోలీసు విధి నిర్వహణలో. మన ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ ఫైరింగ్ రేంజ్ అనేది చాలా ముఖ్యం. అందరికీ సిబ్బంది అందరికీ కింద నుంచి పై వరకు అందరికీ మనకు రెగ్యులర్గా మనం ప్రతి సంవత్సరము మనం ఫైరింగ్ ప్రాక్టీస్ చేయాలనేది మన మాన్యువల్లో ఉంది. మరి అట్లా ప్రతి సంవత్సరం మరి ప్రాక్టీస్ చేయడానికి మనకు ఇప్పుడు కొత్త జిల్లాలు అయిన తర్వాత ఇప్పుడు మీకు దూరం అయిపోయింది. ఇప్పుడు సంగారెడ్డిలో ఉంది ఫైరింగ్ రేంజ్ అని. ఇప్పుడు సంగారెడ్డికి మీరు వెళ్ళలేరు. ఆ సంగారెడ్డి ఫైరింగ్ రేంజ్ జైరాబాద్ దగ్గర ఉంటుంది. సంగారెడ్డి వాళ్ళకే దూరం అది. ఇంకా మీరు వెళ్ళాలంటే దూరం. అట్లా సిద్దిపేట వాళ్ళంటే అక్కడ రాజగోపాల్పేటనా ఇక్కడ ఉంది. రాజగోపాల్పేట అంటే సిద్దిపేట నుంచే మళ్ళీ చాలా దూరం. అంత దూరం వెళ్ళి రావడం అనేది కష్టసాధ్యం. కాబట్టి మీకు సొంతంగా మెదక్ జిల్లాలో ఈరోజు ఇట్లా ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. మరి దీనికి సహకరించిన కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు. అయితే మరి ఈరోజు ఈ ఫైరింగ్ రేంజ్ ఒకప్పుడు మరి చూస్తుంటే అంతా గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉన్నట్టు కనబడుతుంది. మరి దీన్ని ఇంతగా ఈరోజు మరి ఈ స్థాయికి తీసుకురావడానికి చెప్పారు. ఇప్పుడే వెంకటరాజా గౌడ్ చెప్పారు. మీరందరూ కృషి చేశారని, జిల్లా పోలీస్ అధికారులు అందరూ పాల్గొన్నారు. కాబట్టి మీ ఎస్పీ గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఎస్పీ గారికి, ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ ఈ ఫైరింగ్ రేంజ్ మరి ఇంతకుముందు వేరే జిల్లాలకి వెళ్ళే పరిస్థితి, ఇంతకుముందు మరి పోలీస్ వాళ్ళు అక్కడ వేరే జిల్లాలకు వెళ్తూ ఉండే, మరి మన జిల్లాకు ప్రత్యేకంగా జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు కూడా ఫైరింగ్ రేంజ్ లేదు. మరి ఎస్పీ గారు చాలా పట్టుదలతోని మన జిల్లా కంపల్సరీగా ఫైరింగ్ రేంజ్ ఉండాలి. సో దట్ ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడనే ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకునే విధంగా చాలా సులభంగా ఉంటుందనేసి మరి వారి పట్టుదలతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు మరి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. మరి ఇది మన జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అందరూ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారనేసి కూడా ఆశిస్తూ మరొకసారి ఇంత మంచి ఫైరింగ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు ఎస్పీ గారికి, వారి సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన జోన్ ఫస్ట్ ఐజీ గారు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి సార్, తర్వాత మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, వేదిక పైన ఎస్ఎల్ఎస్పీ గారు, డిఎస్పీస్, ఇక్కడికి వచ్చిన జిల్లా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. సార్, ఈ జిల్లా 2016లో ఏర్పడిన తర్వాత మనకి ప్రతి సంవత్సరం ఫైరింగ్ పోవాలంటే సిద్దిపేట కానీ తర్వాత సంగారెడ్డి కానీ పోయే పరిస్థితి సార్ ఇక్కడి నుంచి. అందుకోసం నేను వచ్చిన తర్వాత కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయగానే 5 acres మనకి ఇక్కడి నుంచి ఆ గుట్ట మొత్తం కూడా మనకి పోలీస్ ఫైరింగ్ రేంజ్ కోసం మనకి ఇచ్చినారు సార్. సార్కి స్పెషల్గా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. లేకపోతే అసలు మన జిల్లాలో ఎంత చూసినా కూడా ఎక్కడ ఫైరింగ్ రేంజ్ కోసం మనకి ల్యాండ్ దొరకలేదు సార్. ఇది ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోద్ది. పోలీసు ఉన్నన్ని రోజులు కూడా ఈ ఫైరింగ్ రేంజ్ మనకు ఉపయోగపడుతుంది. ఇది తర్వాత జిల్లాకి సెంట్రల్ లొకేషన్ ఉంది, హిల్ ఏరియా కూడా ఉంది. కాబట్టి ఫ్యూచర్లో ఎటువంటి ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ దగ్గర ఇల్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇది మంచి సూటబుల్ ప్లేస్. సార్ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి మరొకసారి నేను స్పెషల్గా ధన్యవాదాలు చెప్తాను సార్ నేను.